హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి బంగారం ధరలనేవి చాలా తగ్గాయి కదండీ! ఇప్పుడు బంగారం కొనడం కరెక్టేనా? లేకపోతే ఇంకా తగ్గుతాయేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు కొందామా? లేకపోతే మళ్ళీ పెరుగుతాయేమో ఇప్పుడు కొనేసుకుంటే బెస్టు అని ఆలోచిస్తూ ఉంటారు కదా! నాకు తెలిసినంతగా నేను నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, నా ఆలోచన ప్రకారం మీకైతే ఈ వీడియోలో దీని గురించి అయితే డిస్కషన్ చెప్తానండి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. హైప్ కూడా చేయడం వల్ల మీరు నా వీడియోస్ అనేది ఇంకా చాలామందికి చేరుతాయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు బంగారం అయితే చాలా తగ్గింది కదండీ! ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? అనేది కూడా నేను డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఇక మళ్ళీ ఇంకా తగ్గుతుందా? ఎక్కుతుందా? అంటే పెరుగుతుందా? అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు బంగారం తగ్గింది అంటే ఇప్పుడు బంగారం చాలామంది కొనుక్కోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు కదా! ఇది ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనేది ఒకటి వేశారు కదండీ! కేంద్రం బడ్జెట్ వేసింది కదా! దాని తర్వాత నుంచి కూడా ఇంకా చాలా అయితే తగ్గింది గోల్డు. దానివల్ల మనం బంగారం కొనుక్కోవచ్చా? లేదా? అంటే మనకు జీఎస్టీలు ఇంకా ఎక్కువగా పర్సెంటేజ్ పడతాయా? లేదా? అని దాన్ని బట్టి కొనుక్కోవచ్చా? లేదా? అని కేంద్ర బడ్జెట్ తర్వాతనే చాలామంది బంగారం కొనాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. ముందైతే ఎవరు ఎక్కువగా కొనరండి తగ్గినా కూడా. ఎందుకంటే ఈ బడ్జెట్ వేసిన తర్వాత మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా! ఈ కేంద్ర బడ్జెట్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను మీకు. కాబట్టి ఇప్పుడు బంగారం తగ్గింది కానీ, మనకు ఎక్కువగా అయితే తగ్గట్లేదండి. మనకు హ్మ్, యూ గూగుల్‌లో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఎంత ఉంది బంగారు రేట్ అని. మనకు చాలా తక్కువనే తగ్గింది. కానీ పెరగడం మాత్రం చాలా హైగా పెరుగుతుందండి. ఇదైతే కన్ఫర్ము. ఇప్పటికైతే తగ్గింది. కానీ బంగారం రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బంగారం మనం కొనాలి అనుకుంటే, బంగారం అయితే తగ్గింది కానీ ఎక్కువగా తగ్గదు కదా! ఇంత త్వరగా మనకు బంగారంలో రేట్లలో ఇంత మార్పు ఎట్లా వచ్చిందంటే హ్మ్. చాలా మార్పొచ్చింది కదా! మనకు లాస్ట్ ఇయర్ 2025 జాన్వరిలోనే నేనే కొన్నానండి. జాన్వరిలోనే 93,000 ఉండే. ఇప్పుడొచ్చేసి 1,70,000 1,60,000 దాకా కూడా పోయింది. అలాంటిది ఇప్పుడైతే తగ్గిందిలెండి. అలా ఇంగా తగ్గుతూ వస్తుంది కదా! మళ్ళీ సడెన్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా అంటే పెరుగుతాయండి. పెరగడానికి మనమేం చెప్పలేం కదా! కంపల్సరీ ఇప్పుడు బంగారం రేట్ ఇప్పుడు తగ్గుతుంది. మళ్ళీ పెరుగుతదా? పెరగదా? ఇప్పుడు కొనుక్కుంటే బెస్టా? అంటే ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ ఉండాలండి. ఊకే ఏదో డబ్బులున్నాయి కదా! పెట్టేసుకుందాం అని కాకుండా మీకు అవసరమైనంత మటుకు కొనుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు బంగారం కొనవచ్చా అంటే ఇప్పుడు ఒక మీకు ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లుంది. కంపల్సరీ బంగారం కొనాల్సిందే. మీకు రేట్ ఎంతున్నా లేకపోయినా కొనాల్సిందే. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది. ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దాం అనుకుంటే, మీరు ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా నెలకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీకు ఆహ్, బంగారు రేట్ అనేది ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది కాబట్టి దానికి గ్యారంటీ అంటూ ఎవరు ఇవ్వలేమండి. ఎప్పుడు తగ్గుతాదో, ఎప్పుడు సడెన్‌గా పెరుగుతాదో కూడా మనకు తెలీదు. మనకు హాఫ్ డేకి అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నానికి చాలా రేట్లు తగ్గొచ్చు, పెరగొచ్చు. దానికి గ్యారంటీ అంటూ ఎవరు ఉండం కదా! కానీ ఆలోచన ప్రకారం అయితే కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది తర్వాత పెరుగుతుంది. కానీ ఇప్పుడు కాదండి. సెప్టెంబర్, నవంబర్ అట్లా పెరుగుతుందని నిపుణులైతే చెప్తున్నారు కదా! కాబట్టి పెరగడం అయితే పెరుగుతుంది. కానీ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఒకవేళ ఎవరన్నా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఊకే ఇంగ బంగారు రేటు తగ్గింది గదా! అని పొలో అని పోయి కొనుక్కోవద్దని మనకు అవసరమైతే మాత్రమే కొనుక్కోవాలి. ఒకవేళ మీకు అంటే ఫ్యూచర్‌లో పెట్టుకోవాల్సిన అంటే పిల్లలకు అలా పెట్టుకోవాలి. రేపొద్దున అవసరం అయితాది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గోల్డ్ కాయిన్స్ అలాగే ఈటీఎఫ్‌లు అలాంటివి ఇప్పుడు కొంచెం రిస్క్ అని నేను అనుకుంటున్నాను. గోల్డ్ కాయిన్స్ గానీ, బార్స్ గానీ కొనుక్కొని మీరు లాకర్‌లోనే పెట్టుకోవచ్చు. ఈ ఈటీఎఫ్‌లు దీనిలలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు గోల్డ్ రేట్ తగ్గిందనుకోండి, ఆ అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. అలా కాకుండా ఈ గోల్డ్ అదే బిస్కెట్స్, బార్స్ అనుకోండి మనకు గోల్డ్ తగ్గినా, పెరిగినా మనకి ఏ నష్టం ఉండదండి. పెరిగితే మనకు లాభం ఉంటుంది. తగ్గినా కూడా మనకంటూ బంగారం అయితే ఉండిపోతుంది కదా! కాబట్టి మీరు ఎక్కువగా కొనడానికైతే ట్రై చేయండి. అంటే అది కూడా అవసరమైతేనే అంటే పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా రేపొద్దున మనకి ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం రేపొద్దున మనకు ఒక ఏజ్ వచ్చినాక మనకు అమౌంట్ కావాలంటే గోల్డ్ అనేది సేవింగ్ చేసి పెట్టేసుకుంటే అప్పుడు దాన్ని అమౌంట్ లాగా కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా! ఫ్యూచర్ కోసమైతే ఇలా కూడా కొనుక్కోవచ్చు.
ఇక బంగారం మీద పెట్టుబడి ఎప్పుడు నష్టం కాదా అంటే, నష్టం అంటూ బంగారం మీద ఎప్పుడు కాదండి. ఎందుకంటే ఇప్పుడు తగ్గిండుండొచ్చు. కానీ మళ్ళీ డబల్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదండీ! ఇప్పుడు ఈ ఇయర్ పెరగొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్‌కి కూడా సారీ, ఈ ఇయర్ తగ్గింది ఇప్పుడు. కానీ ఇయర్ ఎండింగ్ లోపల కూడా పెరగొచ్చు కదా! కాబట్టి ఎప్పుడు ఊకె అనవసరంగా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అరే! లాస్ట్ డిసెంబర్‌లో కొన్నాను చాలా కాస్ట్ పడింది. ఇప్పుడు జాన్వరి కల్లా చాలా తగ్గిపోయింది రేటు. అనవసరంగా కొన్నాం అనుకుంటాం. కానీ అంటే వస్తువులే కాదండి. వస్తువులు కొన్నా ఏం నష్టం ఉండదు. అలాగే అదే చెప్పాను కదా! ఈటీఎఫ్‌లలో దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు లాస్ వస్తుంది. అంతే తప్ప వస్తువులు కొనొచ్చు. అలాగే కాయిన్స్, బార్స్ కొన్నా అంటే కాయిన్స్, బిస్కెట్స్ కొన్నా కూడా మనకెక్కడ నష్టం అనేది ఉండదు. ఇప్పుడు తగ్గిండొచ్చు. కానీ పెరగడం అయితే పెరుగుతుంది కదా! మన అమ్మమ్మల కాలం నుంచి బంగారు కొంటూనే ఉన్నాము. కానీ అప్పటికి ఇప్పటికి ఎంత రేటు పెరిగింది చెప్పండి? మనం పెట్టిన అమౌంట్ ఎప్పటికీ నష్టమైతే కాదండి గోల్డ్ మీద మాత్రం. సిల్వర్ మీదయితే చాలా అంటే గోల్డ్ అంత ఎక్కువ రాకపోవచ్చు. కానీ సిల్వర్ మీదయితే కొంచెం తక్కువనే వస్తుంది. మనం మళ్ళీ అమ్ముకున్నా కూడా కొంచెం తక్కువనే వస్తుంది అమౌంట్. గోల్డ్ అంత రాదు. కాబట్టి ఎప్పుడు కూడా బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ నష్టం కాదండి. మనకు లాభమే వస్తుంది కానీ నష్టమైతే అస్సలుండదు. ఇప్పుడు బంగారం ధర పెరిగింది కదా! తగ్గినా కూడా ఇప్పుడు బంగారం ధర పెరిగింది. కానీ హ్మ్, అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదండి. బంగారం ధర పెరిగినా మళ్ళీ రేపొద్దున పెరిగినా ఇప్పుడు తగ్గింది కాబట్టి దీనికి అంతటికి మెయిన్ రీజన్ వచ్చేసి డాలర్ అండి. డాలర్ విలువ అనేది మనకు హ్మ్, తగ్గినప్పుడు అలాగే ఇట్లా కొంచెం వార్‌లు జరుగుతుంటాయి చూడండి. అలాంటి టైంలో మనకు గోల్డ్ అనేది సడెన్‌గా పడిపోతుంది. అలాగే పెరిగిపోతుంది కూడా ఒక్కొక్కసారి. కాబట్టి మెయిన్ ఎక్కువగా అంటే పెరగడానికైతే ఇలా వార్‌లు జరిగినప్పుడు కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ ఈ డాలర్ విలువను పట్టే అంటే డాలర్ విలువను బట్టే మనకైతే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందండి. ఇంకా మెయిన్ రీజన్ అయితే ఇదే. బంగారం అనేది ఇప్పుడు కొనడం మంచిదేనా అంటే ఎప్పుడైనా మంచిదేనండి. మనకు అవసరాన్ని బట్టి మనం సేవింగ్ చేసిన అమౌంట్‌ని మనం ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అలాగే మనకి ఏ ఏ ఇప్పుడు ఏది అవసరం అనే దాన్ని బట్టి మనం కొనడం తప్పేం కాదు. అంతేకానీ ఇప్పుడు ఇక టైమ్ పాస్‌కని కాదు కానీ ఏదో వెళ్ళామా మనకు కంపల్సరీ ఇప్పుడు తగ్గింది మనకు ఎమ్మటే కొనేసేయాలని అప్పులు చేసి కూడా కొనేటోళ్ళున్నారండి. అలా ఎప్పుడూ చెయ్యొద్దు. మీకు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోవాలండి. అవసరం లేనప్పుడు మీరు కొనడం కూడా వేస్టు. దానివల్ల మీకే మళ్ళీ తగ్గినప్పుడు అలా మీరు నష్టపోతారు. కాబట్టి ఒకవేళ మీరు పెట్టుబడులకైతే గనక కంపల్సరీ చెప్పాను కదా! కాయిన్స్, బార్స్ ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ ఎక్కువగా అయితే కానీ ఈటీఎఫ్‌లో కొంచెం అంటే తగ్గితే రేటు మనకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇవి కాయిన్స్, బార్స్ తీసి పెట్టుకుంటే మనకు ఎక్కడ నష్టం రాదండి. ఇప్పుడు మీరు ఒక గ్రామ్ వచ్చేసి 13,000కి కొన్నారనుకోండి. ఇక ఈరోజు నెక్స్ట్ డిసెంబర్ నెల కల్లా మీకు 1 గ్రామ్ వచ్చేసి 15, 16,000కు పోతుంది. అంటే మీకు లాభమే ఉంది కానీ నష్టమైతే ఎక్కడ లేదు కదా! కానీ అంటే కాయిన్స్, బార్స్ కొన్నప్పుడు ఈ రేట్ ఉన్నప్పుడు ఈ రేట్‌కి పెరుగుంటది. మనకు కాయిన్స్, బార్స్ ఉన్నప్పుడు ఎక్కడ నష్టం ఉండదు. కానీ ఈటీఎఫ్‌లో అలా కాదండి. ఇప్పుడు ఈ రేట్‌లో కొన్నారు. అంటే ఈ రేట్‌లో ఈటీఎఫ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి ఈ రేటు వచ్చినా కూడా 3,000 పెరిగినట్టే. కానీ మళ్ళీ తగ్గిందనుకోండి. ఇప్పుడు 3,000 తగ్గింది. మళ్ళీ జాన్వరికి 3,000 తగ్గిందనుకోండి. అంటే 13,000కి వచ్చిందనుకోండి మళ్ళీ. మనకు 3,000 లాస్ అయితది దీంట్లో. కానీ దీనిలలో అయితే మనకి ఎక్కడ లాస్ కాదు. ఎందుకు అంటే మీరు అమ్మాలనుకుంటే లాస్ అనిపిస్తది. కానీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా! మనం అనవసరంగా ఎందుకు అమ్ముకుంటాం? వస్తువులైతే అమ్మేసుకుంటాం. అంటే అంటే ఇరిగిపోయినాయి అట్లా అమ్ముతాం. కానీ కాయిన్స్, బార్స్ ఎందుకు అమ్ముకుంటాం? మనకు రేట్ ఎక్కువ ఎప్పుడు ఉంటుందో అప్పుడే సేల్ చేసుకుంటాము. అలా మనకు ఈటీఎఫ్‌లో కన్నా కాయిన్స్, బార్స్‌లోనే కొంచెం మంచి బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను. బంగారం ధరలు అంటే చెప్పాను కదా! అవి ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు పెరుగుతాయో ఎవ్వరేం చెప్పలేమండి. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా మనం మన దగ్గర ఉన్న డబ్బులు వేస్ట్‌గా ఖర్చు చేయకుండా ఆహ్, ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా అయితే గోల్డ్ మీద, సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. కానీ గోల్డ్ అయితే ఇప్పుడు ఇప్పుడు తగ్గింది. కానీ భవిష్యత్తులో అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు అవసరమైతే ఇప్పుడు బడ్జెట్ అయితే అంటే ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే కంపల్సరీ తీసుకోవడం మంచిదేనండి. కానీ అదే చెప్పాను కదా! ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంతే తప్ప ఇప్పుడు బడ్జెట్ వేశారు కాబట్టి బడ్జెట్ వేసిన తర్వాత మనకు గోల్డ్ రేట్ అనేది ఇట్లా కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ పైకెళ్తుంది. ఇంక సడెన్‌గా ఇప్పుడు మొత్తం కిందకి వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుందండి. అలాంటి టైంలో కూడా అట్లాగే నిలబడుకొని ఉండాలి అంటే మీకు అవసరమైతే ఇప్పుడు కొనేసుకోవచ్చు. దాంట్లో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. చాలామందికి గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బెటరా? లేకపోతే సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బెటరా? అంటే గోల్డే బెస్ట్ అండి. ఎందుకంటే అంటే ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గోల్డే బెస్ట్. ఎందుకంటే మనకు గోల్డ్ అయితే మీరు రేపొద్దున అమ్ముకున్నా మంచిగా సేల్ అవుతుంది. మనకి ఎక్కువగా దీంట్లలో వేస్టేజ్ అట్లా ఏం తీసేయరు. కానీ సిల్వర్ అలా కాదండి.
సిల్వర్ మీరు తీసుకున్నా కూడా దాన్ని మీరు అమ్ముకుంటే చాలా అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది. గోల్డ్ అంతైతే రాదు. కానీ ఇది మనం జాగ్రత్త పెట్టుకోవడంలో కూడా అంటే నల్లగా అలా ఏం కాదు. సిల్వర్ వస్తువులు అయితే ఈజీగా నలగదు వస్తువులవుతాయి. అలాగే మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే కాయిన్స్, బార్స్ తీసుకుంటారు. వస్తువులైతే తీసుకోము కదా! అలాగే ఈటీఎఫ్‌లో పెట్టుకుంటారు. అమౌంట్ రూపంలో కూడా తక్కువగా ఉంటుంది. మనకు ఎంత పెడితే మనకు అంతనే వస్తుంది ఈటీఎఫ్‌లో దాన్లలో. కానీ గోల్డ్ అయితే బెస్ట్ అని నా అభిప్రాయం అండి. కొంచెం అమౌంట్ అయినా గానీ నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! హౌస్ వైఫ్స్ అయినా కూడా మీరు 3 మంత్స్‌కి ఒక గ్రామయినా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్రామ్ వచ్చేసి 13,000, 13,000 అనుకోండి ఉదాహరణకు. 13,000 ఉంటే మీరు 3 మంత్స్‌కు 1 గ్రామ్ కొనండి సరిపోతుంది. అంటే 13,000 సేవ్ చేసుకోండి 3 మంత్స్‌కు. లేతే 5 మంత్సా? అది మీరు బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. అంటే మీరు ఎంత సేవ్ చేసుకుంటారు? ఎంత ఆహ్, ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు మనకు 13,000 అంటే ఇంకొక రూ. 1000 ఎగస్ట్రా చేసుకోండి. అవన్నీ జీఎస్టీ, లోకల్ రేట్ పెరిగిన తగిన 14,000 అనుకున్నా కూడా మీరు ఈజీగా మీకు తెలుస్తుంది కదా! నేను ప్రతి నెల ఇంత సేవ్ చేస్తాను. ఇన్ని నెలలు పడుతుంది ఇంత అని కనీసము ఇంక ఇదంతా వద్దు అనుకుంటే మీరు 1 ఇయర్‌కి 1 గ్రామా? 2నా? 3 గ్రామ్సా? 5 గ్రామ్సా? మీరు ఎంత సేవ్ చేయగలరు? అంటే మీ టార్గెట్ న్యూ ఇయర్‌కి చాలామంది రిజల్యూషన్ తీసుకుంటుంటారు కదా! అలా మీరు ఎన్ని గ్రామ్స్ కొనగలరు? ఏందండి మీరు ఎప్పుడు బంగారం కొనమని చెప్తారు అంటే మనము బట్టలకు అంటే హౌస్ వైఫ్స్ గురించి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. మనం బట్టలకు అంటే చీరలకు, మేకప్ థింగ్స్‌కు అలాగే బ్లౌజెస్‌కు అంతంత కాస్ట్ పెట్టి తీసుకునే బదులు ఆ అమౌంట్‌లో మీరు రూ. 1000 పెట్టే కాడ 500తో ఫినిష్ చేసేసేయండి ఆ పనిని. అలా చేస్తే మీకు 500 సేవ్ అవుతుంది. ఇలా సేవ్ చేసుకున్న అమౌంట్‌తో మీరు 1 గ్రామ్ కొన్నా మీరు 1 ఇయర్‌కి అలా మీకు అలా అలవాటు చేసుకుంటూ ఉన్నారనుకోండి. అది మీరు ఓన్లీ మీ సేవింగ్స్‌తో కొనుక్కున్న గోల్డ్ మాత్రమే. అలా అని వస్తువులు కొనుక్కోవచ్చు. అలా మీకు నచ్చినట్టు కూడా ఈజీగా గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు కదా! ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒక వీడియోలో. నేను ఇలానే టార్గెట్ పెట్టుకొని సిల్వర్ కొనుక్కోవాలనుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూడండి నేను లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. సిల్వర్ గురించి డీటెయిలింగ్‌గా కలెక్షన్ చూపిమన్నారు ఒకరు. అలా ఆ వీడియోలో కూడా షేర్ చేశాను. నేను ఎలా టార్గెట్ పెట్టుకొని కొంటానని. కానీ ఈ ఇయర్ అయితే నేను సిల్వర్ కొనలేదు. అలాగే గోల్డ్ కూడా కొనలేదండి. కొన్ని కారణాల వల్ల కొనలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి డీటెయిలింగ్ అయితే చెప్తాను. ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం కొంచెం సేవింగ్ చేస్తున్నప్పుడే కొనేసి పెట్టేసుకోవాలి. ఇక నేను చెప్పాల్సినదైతే డీటెయిలింగ్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా అండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారమైన ఎలా అయినా కానీ మీరు గోల్డ్ కొనాలని కూడా కంపల్సరీ మీకు అవసరం అనుకుంటే కొనుక్కోవచ్చు. లేదు ఇప్పుడు ఇంకా పెరుగుతాయేమో, మళ్ళీ తగ్గుతాయేమో అని ఆలోచించుకుంటూ మీ దగ్గర ఉన్న డబ్బుల్ని అలాగే పెట్టుకున్నారంటే ఖర్చయితే అయిపోతాయండి. దాని బదులు గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒకవేళ తగ్గినా మనకు కాయిన్స్ అవన్నీ ఏం వేస్ట్ అయితే కావు కదా! ఒకవేళ పెరిగితే మనకే మంచిదవుతుంది. అలా అని మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉంది. దాన్ని అట్లే పెట్టుకొని సరే ఇంకొక నెలకు తగ్గుతాయి అనుకుని ఒక నెల లోపల ఒక 20,000 ఖర్చయిపోతాయి మనకు. ఎలా అయితున్నాయో కూడా మనకు తెలియకుండానే ఖర్చయితాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులతో చిన్న చిన్నగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.